హాయ్ అండి. ఇక్కడ బోట్ నెక్ విత్ థ్రెడ్ పైపింగ్ ప్లస్ డిజైనింగ్ హ్యాండ్స్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే 1.5 ఇంచ్ మందంతో ఒక క్లాత్ తీసుకొని ఒక పక్క హోల్డ్ చేసేసి కుట్టేశాను అనమాట. ఖర్చులన్నీ ఒకెళ్ళి వచ్చేలాగా ఒక పక్క క్రాస్ పట్టి తీసుకొని కుట్టేసేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కూడా కుట్టుకుంటూ వస్తున్నాను. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలండి. ఇలా చూడండి, మన ఖర్చులన్నీ పైకి వచ్చేలాగా పెట్టానన్నమాట. అయితే ఇలాగ థ్రెడ్ పైపింగ్ కోసం ఒక పాదం మందం ఖర్చు కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చుతో మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నేను మెయిన్ పీస్ లైనింగ్ మొత్తం కూడా గంపెట్ జాయిన్ చేసేసాను. గంపెట్ జాయిన్ చేశాను కాబట్టి లైనింగ్ మెయిన్ క్లాత్ కట్ చేయము కాబట్టి చూసుకుంటూ లైనింగ్కి మెయిన్ క్లాత్కి కరెక్ట్గా పాదం మందం ఖర్చు వస్తుందా లేదా అని చూసుకుంటూ కూడా కరెక్ట్గా కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కూడా పాదం మందం ఖర్చుతో కుట్టేశాను. ఇక్కడ కొంచెం లైనింగ్ స్కిప్ అయిపోయింది, అది కూడా ఇప్పుడు ఇలా కుట్టేశాను. ఇలా కుట్టేసేసి మొత్తం కూడా ఇప్పుడు కుట్టేసాం కదా మనం, ఆ కుట్టుకి తగలకుండా ఇట్లాగా కట్ చేసుకోవాలన్నమాట. కుట్టుకి అస్సలు తగలకూడదు. కుట్టుకి తగలకుండా కుట్టుకి అవతల పక్క అస్సలు కుట్టు తెక్కకూడదు అనమాట. మనం ఇట్లా కాట్లు పెట్టుకుంటుంటే కాట్లు పెట్టే మొత్తం కూడా కుట్టుకి అస్సలు కట్టు కాకుండా ఇలాగా కాట్లు పెట్టేసేయాలి. మెడపట్టి ఏదైనా సరే ఇంతేనండి, మంచిగా రొటేట్ అవుతుందన్నమాట ఇలా కాట్లు పెట్టేసుకుంటే. ఈ బోట్ నెక్ ఏంటంటే కర్వ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా కాట్లు పెట్టుకుంటే కరువు నీట్గా తిరుగుతుంది. చూసారు కదా, ఈ కర్వ్స్ ప్లేస్ మొత్తం కూడా మనం ఇలాగ కాట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నానండి. నేను 12వ నెంబర్ దారం తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేస్తే దారం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా పట్టుకొని స్టిఫ్గా పట్టుకోవాలి. లూజ్గా పట్టుకున్నామంటే మనకి థ్రెడ్ పైపింగ్ లూజ్ అయిపోయి లావుగా వచ్చేస్తుంది. స్టిఫ్గా పట్టుకోండి. పట్టుకునే విధానంలో ఉంటుంది థ్రెడ్ పైపింగ్ రావడం అనేది. పాదంలో ఏమి ఉండదు. నేను పాదంలో అయితే ఎలాంటి మార్పులు చేయలేదు. మిషన్కి ఎలా అయితే ఇచ్చాడో పాదం అలానే ఉంది. ఇక్కడ టర్నింగ్ దగ్గరికి వచ్చేసి మంచిగా హోల్డ్ చేసుకోవాలి. దారం పర్ఫెక్ట్గా పెట్టేసుకొని మంచిగా హోల్డ్ చేసేసుకోవాలి. హోల్డ్ చేసేసుకొని సూది కిందికి దించి పాదం పైకి లేపండి. ఎక్కడ టర్న్ చేసినా సరే కానీ సూది కిందికి దించి పాదం పైకి లేపి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ మన ఫింగర్స్ హెల్ప్తో ఇలాగా స్టిఫ్గా పట్టుకోవాలి దారాన్ని. ఓన్లీ క్లాత్లో పెట్టిన దారం వరకే బయటికి రావాలి. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అయినా సరే ఖర్చుల క్లాత్ అయినా సరే మొత్తం కూడా మిషన్ కిందికి పాదం కిందికి వెళ్ళిపోవాలి. ఇటు సైడ్కి మాత్రం ఓన్లీ జస్ట్ గోల్డ్ కలర్ దాంట్లో పెట్టిన దారం వరకే బయటికి రావాలన్నమాట. అలా దారం వరకే బయటకు వచ్చేటట్టు గట్టిగా పట్టుకొని ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ గట్టిగా పట్టుకొని మనం దారాన్ని థ్రెడ్ పైపింగ్ నీట్గా చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసేయండి. థ్రెడ్ అనేది మంచిగా పట్టుకోవాలి. స్టిఫ్గా పట్టుకుంటేనే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సింగిల్ పాదంతో కూడా ఏం అవసరం లేదు, జస్ట్ డబల్ పాదంతో ఇలా నీట్గా చేసుకోవచ్చు. చూడండి, సూది కిందికి దించేసి పాదం పైకి లేపేసేసి టర్న్ చేసేసాను. ఇక్కడ ఇలాగా నీట్గా ఇట్లా థ్రెడ్ పైపింగ్ చేసేయచ్చు అనమాట. చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. అసలు నేను ఫస్ట్లో భయపడేదాన్ని, సింగిల్ పాదంతో చేసేదాన్ని. ఈ మధ్య డబల్ పాదం ట్రై చేసా, అసలు ఫస్ట్ ట్రయింగే మస్తు వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి ఇంక డబల్ పాదంతోనే చేసేస్తున్నా. చాలా ఈజీ. అంటే నేను భయపడ్డా కాబట్టే నేను దగ్గర 6 months వేస్ట్ చేసుకొని సింగిల్ పాదంతో ట్రై చేసుకుంటూ కుట్టాను. కానీ ఆ రోజుల్లోనే నేను అంటే ఒక 5 months బ్యాకే డబల్ పాదంతో ట్రై చేస్తుంటే నేను వచ్చేసేది. కానీ భయపడి ట్రై చేయలేదు. భయాన్ని వదిలేస్తేనే మనం టైలరింగ్లోకి ముందుకెళ్తామనేది నేను 6 months వేస్ట్ చేసుకున్నాక తెలిసింది. కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి ఏంటంటే అలాంటి వేస్ట్ టైం లేకుండా నేను చెప్పేస్తున్నాను ఫ్రాంక్గా. ఏదైనా ఫ్రాంక్గా చెప్పేస్తాను. నేను పడ్డ తిప్పలు మీరు పడకుండా ఈజీగా తొందరగా నేర్చుకునే విధంగా చెప్తాను. చూడండి మన ఛానల్లో. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు మనం డాట్స్ పెట్టేసుకున్నాం కదా, కటింగ్ వీడియోలో చూడండి ఎంత విడ్త్ ఎంత హైట్ పెట్టానో తెలుస్తుంది.
కాట్లు పెట్టుకున్న దగ్గర ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని డాట్స్, బ్యాక్ డాట్స్ వేసేస్తున్నాను. బ్యాక్ డాట్స్ వేసేసేసి తర్వాత మెడపట్టి వేసేస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, బ్యాక్ డాట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నడుం పట్టి 2 కూడా జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా అంతే, ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ రావాలి స్ట్రైట్గా. అయితే కటింగ్ వీడియోలో నేను క్రాస్గా కొంచెం కట్ చేశాను. అంటే నడుం దగ్గర క్రాస్గా కొంచెం ఒక టిప్ ఉంటుంది, అలా కట్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా క్రాస్ కట్ చేసాం కదా అని క్రాస్ కుట్టొద్దు, మొత్తం కూడా పాదం మందం ఖర్చుతోనే కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ తర్వాత టాప్ స్టిచ్ ఇచ్చేయాలి, కుట్టు పక్కన కుట్టు రావాలి టాప్ స్టిచ్ అనేది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా క్లాత్ని బోర్లు ఇచ్చేసేసి కుట్టు పక్కన కుట్టు వచ్చేలాగా కుట్టేయాలి. ఇప్పుడు మిడిల్లో లూజ్ కుట్టు పెట్టుకోండి, చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లూజ్ కుట్టు పెట్టేసి మిడిల్లో కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వీడియోలో అంటే కటింగ్ వీడియోలో నేను డాట్స్ ఎలా అయితే మార్క్ చేసుకున్నానో యాజ్ ఇట్ ఈజ్గా అలానే కోన్ షేప్లో పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టాం కదా, మళ్ళీ చిన్న కుట్టుకు మార్చేసుకొని ఇలాగా కోన్ షేప్లో పర్ఫెక్ట్ రావాలి. ఫస్ట్ మెయిన్ డాటే పర్ఫెక్ట్గా వచ్చేయాలి. తర్వాత చంకకెళ్ళి డాటు, ఉక్స్ పట్టికెళ్ళి డాటు, ఒక పాదం మందం ఖర్చుతో ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాదా పట్టికెళ్ళి డాట్ అనమాట. ఉక్స్ పట్టి కాదా పట్టికెళ్ళి డాటు ఇలా పర్ఫెక్ట్ కుట్టేస్తే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో డాట్స్ అనేవి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ హైటే వస్తుంది అనమాట. ఉక్స్ పట్టి కాదా పట్టి అనేది హైటే వస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ రెండోది కూడా సేమ్ యాజ్ టీజ్గా మనం మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ రెండోది కూడా కుట్టేసేయండి. ఫ్రంట్ మెయిన్ డాట్ కోన్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ కుదిరినట్టే. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ కుదిరినట్టే, కప్పు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మెయిన్ డాటే కొలతలు అనేవి ఎలా తీసుకోవాలో మన కటింగ్ వీడియోలో ఉంటుంది చూడండి. ఈ చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చెప్తాను నేను. కొలతలు అనేవి చూడండి, మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. కటింగ్ వీడియోలో కొలతలు అనేవి చాలా ఈజీగా చెప్పేశాను నేను. చూసారు కదా, కంప్లీట్ అయిపోయినాయి డాట్స్ అనేవి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం హైటే ఉంటుంది కాబట్టి ఇలానే వస్తాయి. ఇప్పుడైతే మనకి డాట్స్ కంప్లీట్ అయిపోయాయి. షేప్ బెల్ట్ పెట్టేసుకోవాలి, షేప్ బెల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను తీసుకున్న క్లాత్ని షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేసి వీడియో స్కిప్ చేసేస్తున్నాను. మన చాలా వీడియోస్లో ఉన్నాయి, కావాలంటే మన స్టిచ్చింగ్ వీడియోస్లో కానీ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఉల్టా పల్టా కాకుండా ఎలా కుట్టాలి అనేది పర్ఫెక్ట్గా మన వీడియోస్లో ఉంటాయి. నేను ఎండింగ్లో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడైతే దేనికి ఏది పెట్టాలో కరెక్ట్గా చెక్ చేసుకొని ఇలా పెట్టేసేయండి. ఫస్ట్ అయితే ఒక షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది, షేప్ బెల్ట్ కింద వస్తుంది. ఎక్కడ లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, షేప్ బెల్ట్ లాగొద్దు, రెండు లాగకుండా ఫ్రీ మూమెంట్తో ఇచ్చేయాలి పాదానికి. పాదం మందం ఖర్చుతో కుట్టు మీద కుట్టు వచ్చేలాగా 2 కుట్లు వేసేయండి. చూసారు కదా, అలా వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పైకి వస్తుంది, ఫ్రంట్ పార్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఇలా స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి కింద డాట్ని హోల్డ్ చేసేసుకోండి. హోల్డ్ చేసేసుకొని లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, షేప్ బెల్ట్ లాగొద్దు, చాలా ఫ్రీగా కుట్టేసేయండి. లాగితే చెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఫ్రీగా ఎక్కదనమాట చెస్ట్, అందుకని లాగొద్దు, అస్సలు లాగకుండా ఫ్రీగా కుట్టేసేయండి. చూసారు కదా, మళ్ళీ కుట్టు మీద కుట్టు, రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. 2 షేప్ బెల్ట్ జాయింటింగ్స్ కూడా అయిపోయినాయి మనకి. ఇలా పెట్టి చూస్తే షేప్ బెల్ట్ ప్లస్ ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి డాట్ అయినా కానీ షేప్ బెల్ట్ అయినా 2 సేమ్గా రావాలి. ఇలా అదికిచ్చిన బ్లౌజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వాళ్ళు ఇచ్చినట్టు వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనకి. ఇలా 2 పక్క పక్కన పెడితే షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేయాలి, ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ కరెక్ట్గా వచ్చేయాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నేను క్లాత్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఎంత క్లాత్ కావాలో చూసుకొని అంత క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ మందం క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి వెడల్పు. హైట్ వచ్చేసేసి ఇప్పుడు నేను చూపించాను కదా, ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి పెట్టేసేసి ఎంత ఉందో అంత పెట్టేస్తే సరిపోతుంది. ఇలాగ స్ట్రైట్గా 2 పీసులు తీసుకున్నాను, ఒకటి ఉక్స్ పట్టికి ఒకటి కాజా పట్టికి.
మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని వాళ్ళది ఉక్స్ పట్టి ఎటు ఉంది కాజా పట్టి ఎటు ఉందో ఒకసారి చూసుకోండి. ఏరియా వైజ్ కుట్టాలన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను కాజా పట్టి కుడుతున్నాను. కాజా పట్టికి వచ్చేసేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెట్టేయాలి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి కుట్టాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు బ్లౌజ్ రివర్స్లో ఉంది. మీరు చూస్తున్నట్లయితే లైనింగ్కి వెళ్ళి నుంచి జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్లో కొంచెం అంత మడత పెట్టేసేసి ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేయాలి. అలా కుట్టుకుంటూ వచ్చేసేసి ఇలా 3 హోల్డింగ్స్ చేయండి, సరిపోతుంది. ఇలాగా 3 హోల్డింగ్స్ చేసేస్తే సరిపోతుంది. ఇది కాజా పట్టి అన్నమాట. కరెక్ట్గా హోల్డింగ్ కరెక్ట్గా పట్టేసుకొని పాదం కింద పెట్టేసేసి కరెక్ట్గా హోల్డింగ్కి కరెక్ట్గా రావాలి. హోల్డింగ్ మీద నుంచే కుట్టు రావాలన్నమాట. అలాగా కరెక్ట్గా వచ్చేలాగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి లాక్ చేసేస్తే సరిపోతుంది. ఇలాగా లాక్ చేసేయండి. చూసారు కదా, కాజా పట్టి అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. ఉక్స్ పట్టి ఇప్పుడు ఉక్స్ పట్టికి వచ్చేసేసి చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కొంచెం అంత హోల్డ్ చేసేసి క్లాత్ని పాదం కింద పెట్టేసేసి పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. మీరు చూసినట్లయితే కాజా పట్టి అనేది బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసేయాలి. ఇలాగా 3 హోల్డింగ్స్ వస్తాయి. 3 హోల్డింగ్స్ చేసేయండి. ఇలాగా ఒక 3 సార్లు హోల్డ్ చేసేసేసి ఇప్పుడు కూడా అంతే సేమ్ ఇందాకట్లానే చివరి రావాలి కుట్టు అనేది. అసలు జాయిన్ చేసామా లేదా అన్నట్టు ఉండాలన్నమాట. అట్లా చివరిగా రావాలి. మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా సమానంగా ఉండాలి. మెయిన్ క్లాత్ ఇట్లా బయటికి కనపడొద్దు, లైనింగ్ క్లాత్ కూడా బయటికి కనపడొద్దు. అట్లా సమానంగా ఉండాలి. ఇటు సైడ్కి అటు సైడ్కి వచ్చేసేసి కరెక్ట్గా హోల్డింగ్ మీద నుంచి కుట్టు రావాలన్నమాట. ఇలా కుట్టేసేసేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిపోయాక 2 కలిపి స్ట్రిప్గా పట్టుకోండి స్ట్రైట్గా. ఒకసారి ఇలా కరెక్ట్గా ఎడ్జెస్ కరెక్ట్ కుట్టేసేసుకొని 2 కలిపి కూడా సమానంగా పట్టుకోండి. ఇలా చూడండి, ఇలా 2 కలిపి కూడా సమానంగా పట్టేసుకోండి. ఇలా సమానంగా పట్టేసుకొని కొంచెం అంతా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎగుడు దిగుడు వస్తుంది. కొంచెం అంతా ఎగుడు దిగుడు వస్తుంది. ఇక్కడ నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి వాళ్ళ ఆదికి ఇచ్చిన దానికన్నా కొంచెం పెద్దగా అయింది, అందుకనే కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నా. కానీ మీకైతే కరెక్ట్ సమానం కట్ చేసుకోండి. ఆదికి ఎలా ఇచ్చారో అలాగా చెక్ చేసుకొని కరెక్ట్ సమానం కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసేసి షేప్ బెల్ట్ ఎక్స్ట్రా అనేది ఇప్పుడు కట్ చేసుకోండి. ఫస్టే కట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం కట్ చేశాక ఇప్పితే మళ్ళీ కొలతలు మిస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాక నేను షేప్ బెల్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు దీనికి థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేస్తున్నాను. చూడండి, కొంచెం అంత హోల్డ్ చేయండి. ఇలా మడత పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ పాదం మందం ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయాలి. సేమ్ యాజ్ ఇస్ రెండో పార్ట్ కూడా పాదం మందం ఖర్చుతో ఇలా కుట్టేసేయండి. కరెక్ట్ పాదం మందం ఖర్చుతో మెయిన్ క్లాత్ లైనింగ్ రెండింటికి కూడా కరెక్ట్ కుట్టు పడుతుందో లేదో చెక్ చేసుకొని కుట్టేసేయండి. ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం అంత క్లాత్ వదిలేసేసి కట్ చేసేసి ఆ క్లాత్ని హోల్డ్ చేసేసి పాదం కిందకి తోసేసేసి రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, ఇలాగా థ్రెడ్ పైపింగ్ కోసమైనా మెడపట్టికైనా సరే ఇలాగనే జాయిన్ చేసుకొని ఇలా కాట్లు పెట్టేసుకోవాలి. టర్నింగ్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా కాట్లు పెట్టాలి. కాట్లు అనేది కుట్టుకి అవతల అస్సలు వెళ్ళకూడదు. కుట్టుకి అవతల అస్సలు వెళ్ళకుండా ఈ సైడ్ నుంచే కాట్లు అనేది పెట్టేసేయండి. ఇలా కంప్లీట్గా కాట్లు పెట్టేసేసి ఇప్పుడు థ్రెడ్ ఎక్కించాలి. ఇట్లా థ్రెడ్ తీసుకొని కొంచెం అంత హోల్డింగ్ చేసేసి ఇక్కడ నేను ఇందాక ఎలా అయితే క్లాత్ని హోల్డ్ చేశానో అలానే థ్రెడ్ కూడా హోల్డ్ చేసేసి థ్రెడ్ మొత్తం క్లోజ్ చేసేసి ఇలాగా ఓన్లీ దారం వరకే బయటికి రావాలి. దారం వరకే బయటకు వచ్చేటట్టు ఇలా పట్టుకోండి. ఇక్కడ మందంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా పట్టుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇప్పుడు దారం వరకే బయటకు వచ్చేటట్టు జాగ్రత్తగా కుట్టేసేయండి. ఇలా దారం వరకే బయటకు వచ్చేటట్టు స్టిఫ్గా పట్టుకుంటే మనకి సన్నగా టైట్గా వస్తుందన్నమాట. థ్రెడ్ పైపింగ్ సన్నగా టైట్గా వస్తేనే మనకి థ్రెడ్ పైపింగ్ కుదిరిద్ది. లేకపోతే కస్టమర్స్ అస్సలు సాటిస్ఫై అవ్వరు, మళ్ళీ వచ్చిన కస్టమర్ మళ్ళీ రారన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా కుట్టేసేయండి. సేమ్ యాజ్ టీజ్గా రెండోది కూడా థ్రెడ్ పైపింగ్ చేసేయండి.
ఇలా చూడండి, మనకి ఎటైతే అనుకూలంగా ఉంటుందో అటు నుంచే స్టార్ట్ చేసుకోండి. ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచే స్టార్ట్ చేయాలని ఏమి ఉండదు. మనకు అనుకూలంగా ఉన్నట్టు కుట్టేసేయండి. ఎక్కడైనా సరే, ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉండేటట్టు, రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి పట్టుకొని అనుకూలంగా పెట్టుకొని కుట్టేసేయండి. అందరికీ ఒకే చేతి వాటం ఉండదు, అందరికీ ఒకేలాగా అనుకూలంగా ఉండదు కాబట్టి కుట్టడం ఇంపార్టెంట్ కానీ పెట్టడం అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు అనుకూలంగా పెట్టుకొని కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ ఎండి చేసేసి రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ ఈ చివర్లు అనేది చేతి పని అయితే చేతి పని చేసుకోండి, లేకపోతే ఇలాగ మిషన్తో అయినా కుట్టేసేయండి. అది మీ ఇష్టం అన్నమాట. కానీ టర్నింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా తిరగాలి, ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా తిరిగేటట్టు కుట్టుకోండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ థ్రెడ్ పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెండు కూడా సమానంగా వచ్చాయా లేవా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి, రైట్ సైడ్ మా పైకి ఉంది, రైట్ సైడ్ పైకి పెట్టేసుకొని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏమో రైట్ సైడ్ లోపలికి పెట్టేసేసి బ్యాక్ సైడ్ పైకి పెట్టేశాను నేను. అలా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసే ముందు సైడ్ జాయింటింగ్స్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి చంక కుట్టు దగ్గర చూసుకొని షోల్డర్స్ జాయిన్ చేయండి. ఫస్ట్ అయితే మెడపట్టి జాయిన్ చేయండి. అటు సైడ్ అయినా సరే ఇటు సైడ్ అయినా సరే ఫస్ట్ మెడపట్టి జాయిన్ చేయండి. మెడపట్టి జాయిన్ చేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇట్లాగా టోటల్గా ఇట్లా కట్ చేసేయండి. కట్ చేసేసి ఖచ్చితంగా పాదమందం ఖర్చుతో మెడపట్టి నుంచే జాయిన్ చేయాలన్నమాట. ఇట్లా మనకి షోల్డర్స్ జాయిన్ చేసేసాము. షోల్డర్ జాయిన్ చేసేసి రెండు సమానంగా వచ్చేయలేవా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. రెండు సమానంగా సరిపోయాయి మనకి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింటింగ్ చేయాలి. హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. హ్యాండ్కి డిజైన్ పెట్టాను కదా, హ్యాండ్కి డిజైన్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూస్తూ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది అని చెప్పాను కదా, ఆ స్లీవ్స్ ఎన్ని ఇంచులు పెట్టానంటే 7 ఇంచెస్ 8.5 ఇంచెస్ ఏమో విడ్త్, 7 ఇంచెస్ హైట్. ఇలా తీసేసుకొని పైన 1 ఇంచు 1.5 ఇంచ్ దాకా పైనుంచి వదిలేసానండి. కింద నుంచి కూడా 1.5 ఇంచ్ వదిలేసాను. అంటే హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చులోకి వెళ్ళిపోద్ది. 1 ఇంచ్ అనేది వదిలేసాను. మొత్తం 4 ఇంచెస్ మిడిల్లో వచ్చింది. 4 ఇంచెస్లో 2 ఇంచెస్కి మధ్యలోకి ఇలాగా హోల్డ్ చేసుకున్నాను. 1 ఇంచ్ విడ్త్తో ఇట్లాగా ఒక లీఫ్ షేప్ అన్నమాట. ఇది ఒక లీఫ్ షేప్ ఇలా ఇచ్చేసాను అనమాట. సర్కిల్ కూడా కాదు, ఇట్లా డైమండ్ లాగా లీఫ్ షేప్ అనమాట. ఇలా లీఫ్ షేప్ ఇచ్చేసేసి ఇప్పుడు మనం తీసుకున్న షేప్ వైజ్గా కట్ చేసుకోవాలన్నమాట. రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి మనం షేప్. కరెక్ట్ మిడిల్ వచ్చిందా లేదా అని చూసుకొని, రెండు సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని క్లాత్ని ఇలా లీఫ్ షేప్ కట్ చేయండి. ఇలా లీఫ్ షేప్ కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేయండి. మెయిన్ క్లాత్ మీద ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టాను నేను. రైట్ సైడ్కి పెట్టేసుకొని ఫ్రంట్లో తీసుకుంది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలాగ రైట్ సైడ్కి పెట్టుకొని 4 సైడ్స్ కూడా పిన్స్ పెట్టేశాను, క్లాత్ కదలకుండా. 4 సైడ్స్ కూడా పిన్స్ సెట్ చేసేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా ఒక కుట్టేసేస్తాము. ఇలాగా చుట్టూ ఒక రౌండ్గా ఒక కుట్టేసేయాలి. జస్ట్ ఒక పాదం మందం ఖర్చుతో చుట్టూ రౌండ్గా ఒక కుట్టేసేసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాదం మందం ఖర్చు మంచిగా మెయింటైన్ అవుతేనే మనం కట్ చేసిన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం టర్నింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి, సూది కిందికి దించి పాదం పైకి లేపి టర్న్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సూది కిందికి దించి పాదం పైకి లేపి టర్న్ చేసేసి మళ్ళీ కుట్టు అనేది కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం అంతా కుట్టు మీద కుట్టు వచ్చేలాగా చూడండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది ఆగిద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం పెట్టిన పిన్స్ తీసేసేసి మిడిల్లో కట్ చేసేయాలి. మిడిల్లో క్లాత్ అంతా కట్ చేసేయాలి. మిడిల్ క్లాత్ కూడా పాదం మందం ఖర్చుతో, మెయిన్ క్లాత్ కూడా కొంచెం పాదం మందం ఖర్చుతో ఇలాగా కట్ చేసుకోండి నీట్గా. మిడిల్లో మెయిన్ క్లాత్ అనేది కట్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టాను నేను. రైట్ సైడ్ పెట్టేసేసి లైనింగ్ పెట్టేసేసి రైట్ సైడ్ పైనుంచే కుట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు చుట్టూ కట్ చేసేసాం కదా, ఇప్పుడు చుట్టూ కాట్లు పెట్టుకోండి. రౌండ్గా కాట్లు పెట్టేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి కొంచెం కూడా టచ్ అవ్వకూడదు.
కుట్టు టచ్ అయ్యి కుట్టు తెగిందంటే మాత్రం మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది. అందుకని కుట్టుకు అస్సలు టచ్ కావద్దు. అలా టచ్ కాకుండా చుట్టూ కాట్లు పెట్టేసేయండి. ఇలాగా చుట్టూ కాట్లు పెట్టేసేయాలి. ఎంత దగ్గర పెట్టుకుంటే అంత బాగా టర్న్ అవుతుంది మనకి. ఇది మొత్తం టర్నింగ్ పాయింట్సే కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా లోపలికి తోసేసేసి ఇలాగా బ్యాక్ సైడ్కి వేసేయండి. బ్యాక్ సైడ్కి ఇప్పుడు చూసారా మెయిన్ క్లాత్ పైకి వచ్చేసింది. నేను చెప్పాను కదా రైట్ సైడ్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ అనేసి, రైట్ సైడ్ పైకి వచ్చేసింది. చూసారా మొత్తం క్లాత్ అనేది ఇలాగ రబ్ చేసుకోవాలి. మొత్తం టర్న్ చేసేసేసి మూలలా మాత్రం ఇట్లా నేను ఇప్పుడు అన్నట్టు అలా అనండి అనేసి క్లాత్ మొత్తం గోరుతో ఇలా గీకేసేయండి. ఇలా గీకేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి లైనింగ్ కనపడకుండా కరెక్ట్గా టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. టాప్ స్టిచ్ అనేది ఇచ్చేస్తే ఇంకా అసలు క్లాత్ స్టిఫ్గా సెట్ అయిపోతుంది అనమాట. మెయిన్ క్లాత్ నుంచి లైనింగ్ క్లాత్ బయటికి కనపడదు కూడా టాప్ స్టిచ్ ఇస్తే. టాప్ స్టిచ్ వల్ల ఇంకొంచెం స్టిఫ్నెస్ కూడా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. కుట్టు కూడా అస్సలు ఓడదు. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ ఇచ్చుకుంటూ రండి. అస్సలు లైనింగ్ బయటికి పడకుండా జాగ్రత్తగా టాప్ స్టిచ్ ఇచ్చేయండి. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేసేసి ఓపెన్ చేసేస్తే అయిపోతుంది. చూసారు కదా ఇప్పుడు మనకి లీఫ్ షేప్ అనేది వచ్చేసింది. లీఫ్ షేప్ అనేది వచ్చేసింది. ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా. మనం కట్ చేసుకునే వేలో ఉంటుంది, కట్ చేసాక కుట్టే వేలో కూడా ఉంటుంది పర్ఫెక్ట్ షేప్ అనేది. ఇప్పుడు చుట్టూ కూడా కుట్టేద్దాము. మొత్తం చుట్టూ కూడా కుట్టేసుకోండి. చుట్టూ కూడా కుట్టేసేసి తర్వాత మిడిల్లో ఫ్లవర్ అనేది తయారు చేయాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే కనుక నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కడికో వెళ్ళి యూట్యూబ్లలో చూసి నేర్చుకోవడం చాలా బెస్ట్. ఎక్కడికో వెళ్ళి నేర్చుకునే కన్నా ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మన ఛానల్ని మెయింటైన్ చేస్తే నేను ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను కూడా మొత్తం యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది. ఆ తిప్పలు అనేవి మీకు ఏమీ రాకుండా చూసుకుంటాను కాబట్టి నా వీడియోస్ అనేవి మీరు లైక్ చేస్తే చాలు. ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపిస్తే కనుక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా మొత్తం చుట్టూ కుట్టేసేసి ఇప్పుడు నేను చుట్టూ కట్ చేసేసాను. మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసేస్తున్నాను. మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండాలి. చూసారు కదా వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి నేను కట్ చేసేసాను. 2 హ్యాండ్స్ తయారు చేసి పక్కా పెట్టేశాను. ఇప్పుడు మధ్యలో ఫ్లవర్ తయారు చేయడం కోసం నా దగ్గర మిగిలిన క్లాత్లో ఇప్పుడు నేను 1 ఇంచ్ తీసుకున్నాను కదా, 1 ఇంచ్కి 1 ఇంచ్ 2 ఇంచెస్ అనమాట విడ్త్. అయితే 2 ఇంచెస్కి నేను 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ హైట్ మొత్తం స్క్వేర్ షేప్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను మధ్యలో ఫ్లవర్కి. అంటే ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకుంటే దానికి డబల్ తీసుకోండి. ఎప్పుడైనా మధ్యలో విడ్త్ 2 ఇంచెస్ తీసుకుంటే దానికి డబల్ తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా బాగాలేదు, కానీ తక్కువ అయితే తీసుకోకండి. దానికి డబల్ అయితే తీసుకోవాలి. అంటే 2 ఇంచెస్కి 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ స్క్వేర్ షేప్లో రావాలన్నమాట. అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ అంటే 4 సైడ్స్ ఎటు చూసినా కానీ 4 ఇంచెసే ఉండాలి. ఓకేనా. ఇట్లా 4 ఇంచెస్తో నేను 4 క్లాత్స్ అనేది రెడీ చేసుకున్నాను. 4 పొరలు రెడీ చేసుకొని ఒక 2 అయితే ఇలాగ కుట్టేస్తున్నాను. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా 4 క్లాత్లు కూడా జాయింట్ చేసేయాలి. రివర్స్ పెట్టేయండి. అంటే మెయిన్ అనేది లోపలికి ఉండాలి. అలా పెట్టేసేసి మెయిన్ మీద మెయిన్ పెట్టేసేసి రివర్స్లలో కుట్టేసేయండి. రివర్స్ కుట్టేసేసి 3 సైడ్స్ కుట్టండి, 4th సైడ్ కుట్టొద్దు. ఇట్లా చివర్లో కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చింది. మనం రివర్స్ కుట్టాం కాబట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఈ చివర్లో ఇలా హోల్డ్ చేసేసి కుట్టేస్తే మనకి ఫస్ట్ డబ్బా షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చూడండి. ఇలాగా 1 సైడ్ మాత్రం కుట్టొద్దు, 3 సైడ్లు కుట్టేసేసి రివర్స్ తీసేసుకొని ఈ 1 సైడ్ అనేది ఇలా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసేసి కుట్టేయాలి. ఇలా కుట్టేసేసుకొని ఇప్పుడు కుచ్చిలు పోసినట్టు అనమాట. కుచ్చిలు పోసినట్టు ఫ్లవర్ కోసం రెడీ చేసుకోండి. ఇలాగా కుచ్చిలు పోసినట్టు ఇలాగా చిన్న ఫ్రిల్స్ ఇచ్చేయండి. చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసేసి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పట్టుకొని మిడిల్లో కుట్టేసేయండి. మిడిల్లో కుట్టేసేస్తే రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి మిడిల్లో కుట్టేస్తే చూడండి చాక్లెట్ కవర్ లాగా రెడీ అయిపోయింది. మనకి ఫ్రిల్స్తో పాటు నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసేసి
మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ సెట్ చేసేయండి. పిన్స్ సెట్ చేసేసి కుట్టేయండి. మనం మిడిల్లోకి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని, మిడిల్లోకి ఉందా లేదా చెక్ చేసుకొని ఫింగర్స్తో కరెక్ట్గా పట్టుకొని పాదం కింద పెట్టేసేసి ఇలా కుట్టేసేయండి. ఇలా కుట్టేస్తే సరిపోతుంది. లాస్ట్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. లాస్ట్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేయాలి. చూసారు కదా, ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకొని మిడిల్లో ఒక బటన్ సెట్ చేశానంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా ఒక కుట్టేసేయాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా అలా కుట్టేసేసుకోండి. ఇట్లా సెట్ చేసేసుకొని మిడిల్లో ఒక బటన్ కుట్టేసామంటే సరిపోతుంది. అయితే నాకు వీడియో అయితే స్కిప్ అయిపోయింది అటు సైడ్ కుట్టడం అనేది. అయితే నేను సెకండ్ హ్యాండ్లో చూపిస్తాను మీకు ఎలా అనేది. చూడండి, ఇలా ఫ్రిల్స్ సెట్ చేసేసేసి పర్ఫెక్ట్గా ఫ్రిల్స్ సెట్ చేసేసేసి ఇలాగా పెట్టేసేసి మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి చూసుకొని ఇలా రఫ్ ఇచ్చేయండి. మిడిల్లో రఫ్ ఇచ్చేసేస్తే మంచిగా చాక్లెట్ కవర్ లాగా నీట్గా తయారైపోతుంది మనకి ఫ్లవర్. అలా తయారైపోయింది. ఇలాగ మిడిల్లోకి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని మీరు పిన్స్ సెట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. డైరెక్ట్గా కుట్టే కన్నా పిన్స్ సెట్ చేసుకుంటే చాలా బెస్ట్. ఇలాగా పిన్స్ సెట్ చేయండి. ఫ్రంట్ నుంచి ఇలాగా పిన్స్ సెట్ చేసేయాలి. 2 సైడ్స్ కూడా పిన్స్ సెట్ చేసేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా మిడిల్లోకి ఆ కుట్ అనేది మనం రఫ్ ఇచ్చాం కదా, అది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా సెట్ చేసుకొని పర్ఫెక్ట్గా పిన్స్ పెట్టేసేసి ఇప్పుడు ఇలా కుట్టేసేయండి. నేను బ్యాక్ నుంచి కుట్టాను కానీ ఫ్రంట్ నుంచి కుడితే ఇంకా కుట్టు మీద కుట్టు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఫ్రంట్ నుంచి ట్రై చేయండి ఈసారి. అయితే నాకు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి చాలా చిన్నగా, అంటే ఎడ్జెస్ అనేవి అందనట్టు ఉన్నాయి. అందుకని ఫ్రంట్ నుంచి కుడితే మళ్ళీ ఎడ్జెస్ అనేవి ఏమైనా స్కిప్ అవుతాయేమో అని చెప్పేసి నేను బ్యాక్ నుంచి కుట్టాను. మీరైతే మాత్రం ఫ్రంట్ నుంచి కుట్టండి. అప్పుడు మనకి కుట్టు మీద కుట్టు కనిపిస్తుంది. అప్పుడు కుట్టు మీద కుట్టేసేస్తే ఏంటంటే నీట్ లుక్ వచ్చేస్తుంది. మనకు కొంచెం ఏమీ అంటే 2-3 కుట్లుగా గలీజ్గా కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగుందో అసలు. నాకైతే కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎంత కుట్టి ఎంత శ్రమ పడినా కానీ కస్టమర్ వచ్చి వేసుకొని చూసి సూపర్ అని చెప్పేసి అంటే చాలు, మన శ్రమ అంతా మర్చిపోవచ్చు. అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది మనకి. మన టైలర్స్ అందరికీ అంతేనండి. ఎవరైనా సరే వేసుకొని చూసి సూపర్ అంటే చాలు, మనకు ఆ హ్యాపీనెస్, మనకి డబ్బులు ఇచ్చినా రాదు హ్యాపీనెస్, వాళ్ళు సాటిస్ఫై అవుతే ఆ హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఇలాగా 2 హ్యాండ్స్కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కిందాక నేను క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ క్లాత్ని ఇప్పుడు హోల్డ్ చేసిన కుట్టిన దగ్గర నుంచి కాకుండా ఓపెన్స్ ఉన్న దగ్గర పాదం మందం ఖర్చుతో ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటూ వచ్చేసాను. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీ. డబల్ పాదం మీద ఇట్లా చూడండి, దారం మటుకే బయటికి రావాలి. ఇలాగా క్లాత్ మధ్యలో దారం పెట్టేసేసి దారం వరకే బయటికి రావాలి. దారం వరకే బయటకు వచ్చేటట్టు చూసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా లాగినట్టు చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ రండి. అసలు థ్రెడ్ పైపింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. అసలు మీరు ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా, ఎంత లావు కావాలంటే అంత లావుగా మన ఫింగర్స్ అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది. అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేయచ్చు. ఇలా చూడండి, డబల్ పాదం మీదే కుడుతున్నాను. ఇక డబల్ పాదం మీద అలా కుట్టినా కానీ మనకేమీ అంటే అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డబల్ పాదం మీద కూడా ఇలా చూడండి, నేను డబల్ పాదంకి మిడిల్లో ఎట్లాంటి గ్యాప్స్ అడ్జస్ట్మెంట్స్ ఏమీ చేయలేదు. డైరెక్ట్గా కుట్టేస్తున్నాను అనమాట. థ్రెడ్ని ఇలా పెట్టేసేసుకొని డైరెక్ట్గా కుట్టేసుకోండి. కాకపోతే మనం లాగి పట్టుకునే విధానంలో ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ కొంచెం లూజ్గా పట్టుకున్నా కానీ అది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. కాబట్టి లాగి పట్టుకొని నీట్గా కుట్టేసేయండి. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఈ పఫ్ హ్యాండ్స్ కాదు, ఈ స్లీవ్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో ఒకసారి స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక చూపిస్తాను. మీకు అర్థమై ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ కూడా చాలా భూతద్దంలో ఉన్నట్టు ఉంటుంది. నాకైతే అలానే అనిపించింది ఆ రోజుల్లో. కాబట్టి చిన్న చిన్న డౌట్స్, చిన్న చిన్నవి కూడా చెప్పకుండా వదలకుండా అన్నీ చెప్తున్నాను నేను. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మనం మిడిల్లో కాటు పెట్టుకుంటాము కటింగ్ అప్పుడు. చూడండి, హ్యాండ్స్ కాటు ప్లస్ షోల్డర్ జాయింటింగ్ కుట్టు 2 కూడా ఒక దగ్గరకు వచ్చేలాగా పెట్టుకొని ఇలాగా
ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం మందం ఖర్చుతో ఎక్కడ లాగొద్దు, పైది లాగొద్దు, కిందది లాగొద్దు, ఫ్రీగా కుట్టేసేయాలి. ఇలా కుట్టేసుకుంటూ వచ్చేయాలి. ఇలా పాదం మందం ఖర్చుతో వన్ సైడ్ కుట్టేసేసి రెండో కుట్టు కూడా ఇవ్వండి. రెండో కుట్టు అనేది కుట్టు మీద కుట్టు రావాలి ఖచ్చితంగా. అట్లయితేనే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. కుట్టు తొందరగా పెట్టలేదు, తొందరగా చినగదు. అలా కుట్టు మీద కుట్టు వచ్చేలాగా ఇవ్వండి. ఫస్ట్ కుట్టు అయితే పాదం మందం ఖర్చుతో ఎక్కడ లాగకుండా నీట్గా కుట్టేసేయండి. ఫస్ట్ ఏమో అటు హ్యాండ్ పార్ట్ వస్తుంది, ఇప్పుడేమో బాడీ పార్ట్ వస్తుంది. చూడండి, బాడీ పార్ట్ మీద నుంచి మనం కుడుతున్నాము. మళ్ళీ ఇటు తిప్పేసుకుంటే హ్యాండ్ పార్ట్ మీద నుంచి కుడతాము. కుట్టు మీద కుట్టు వచ్చేలాగా ఎక్కడ లాగకుండా నీట్గా కుట్టేసేయండి. ఇంతేనండి హ్యాండ్ జాయింటింగ్ అనేది. షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎటు సైడ్కి అటు సైడే కుట్టేసేయాలి హ్యాండ్ జాయింటింగ్ అనేది. చూసారు కదా, హ్యాండ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా చూపిస్తాను. అయితే సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ అయితే చూపించట్లేదు, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ చూపిస్తున్నాను. చూడండి, సైడ్ జాయింటింగ్స్కి వచ్చేసేసి రెండు సమానంగా పట్టుకోవాలి. హ్యాండ్స్ రెండు సమానంగా పట్టుకొని వాళ్ళ ఆదికిచ్చిన బ్లౌజ్ తీసుకొని వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పర్ఫెక్ట్గా అక్కడికి లాస్ట్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేయండి. తర్వాత ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఖర్చులతో సహా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి కరెక్ట్గా మార్క్ చేసేయండి. అలా మార్క్ చేసేసి హ్యాండ్ ఆమ్ రౌండ్ అయితే ఫస్ట్ కుట్టేస్తున్నాను. చూడండి, ఆమ్ రౌండ్ ఖర్చులు అనేవి పైకి పట్టుకోవాలి. ఇలా పైకి పట్టుకొని స్టార్టింగ్ హ్యాండ్ రఫ్ ఇచ్చేసేసి ఆమ్ రౌండ్ ఖర్చులు ఇలా పైకి పట్టేసుకొని పర్ఫెక్ట్గా కుట్టేసుకొని ఇప్పుడు నడుము లూజ్ చూస్తున్నాను. చూడండి, నడుము లూజ్కి వచ్చేసేసరికి ఇది ఉక్స్ పట్టియా కాజా పట్టియా అదొకసారి చెక్ చేసుకొని ఉక్స్ పట్టికి వెళ్ళి ఇట్లాగా ఒక మార్క్ చేసేయండి. ఇప్పుడు అలా మార్క్ చేసేసి ఉక్స్ పట్టికి వెళ్ళి నుంచి ఉక్స్ పట్టికి అలా పెట్టేసేసి ఎక్కడ ఎంత లూజ్ అవుతుందో అంత పెట్టేసేసి ఇప్పుడు నడుము లూజ్కి వచ్చేసేసి బ్యాక్ పార్ట్ మిడిల్లో నుంచి కరెక్ట్గా మిడ్ పాయింట్ ఏదో ఇట్లా మడత పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో మిడ్ పాయింట్ కూడా చూసుకొని అక్కడ నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇట్లా మార్క్ చేసేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి మార్కింగ్, నడుము లూజ్ మార్కింగ్ రెండు కలిపి పట్టుకొని ఇలాగ పట్టేసుకొని కరెక్ట్గా రెండు కలిపి పట్టుకోవాలి. ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి రెండు కలిపి పట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టేసేయండి. ఇట్లాగా ఆమ్ రౌండ్ లూజ్ నుంచి నడుము లూజ్కి స్ట్రైట్గా ఒక కుట్టేసేయండి. అయితే ఖర్చులు అయితే పైకి అనేసేయండి. నడుము పట్టి ఖర్చులైనా సరే, షేప్ బెల్ట్ ఖర్చులైనా సరే పైకి అనేసేసి కొంచెం రఫ్ ఇచ్చేయండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి అలా 3 కుట్లు ఇచ్చేయాలి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి మళ్ళీ అలాగ ఒక కుట్టు పాదం మందం ఖర్చు వదిలేసేసి పాదం మందం ఖర్చు అయితే మెయింటైన్ చేయండి సైడ్ జాయింటింగ్స్కి. ఎండింగ్ కూడా మళ్ళీ ఒకసారి రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, గట్టిగా ఉంటుంది, కుట్టు తొందరగా పెట్టలేదు అనమాట. అలాగా ఇప్పుడు తిన్నగా ఇలాగా 3వ కుట్టు కూడా ఇచ్చేస్తున్నాను. 3 కుట్లు అయితే సరిపోతుంది. ఇంకొక కుట్టు అయితే కట్టేలాగా అయిపోయి మళ్ళీ ఉబ్బెత్తుగా కనిపిస్తాయి సైడ్ జాయింటింగ్స్. 3 కుట్లు అయితే సరిపోతుంది. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది మనకి సైడ్ జాయింటింగ్స్ అనేది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, సేమ్ చేతులు సమానంగా పట్టుకోవాలి. చేతులు సమానంగా పట్టుకొని పాదం కింద పెట్టేసేసి హ్యాండ్ లూజ్ ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టిన హ్యాండ్నే చూపిస్తున్నాను. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పట్టుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఆమ్ రౌండ్ లూజు ఆల్రెడీ మనం కుట్టిన సైడ్ నుంచే చూస్తున్నాను. కుట్టినది అన్ని పట్టుకొని ఆమ్ రౌండ్ లూజు ఇలాగ ఖర్చులు రెండు పైకి అనేసుకొని సమానంగా పట్టుకోవాలి. సమానంగా పట్టుకుంటేనే మనకి చంక కుట్లు అనేవి ప్లస్ మార్క్ వస్తుంది, లేకపోతే రాదు. రెండు సమానంగా కూడా కుట్టు కరెక్ట్గా ఉందా లేదా, కింద ఆమ్ రౌండ్ లూజ్ కుట్టాను, ఇప్పుడు మనం పట్టుకున్న ఆమ్ రౌండ్ లూజ్ సమానంగా ఉందా లేదా పట్టుకొని చెక్ చేసుకొని ఖర్చులు అనేవి పైకి అనేసేసి ఆమ్ రౌండ్ లూజ్ కుట్టు దాకా కుట్టేసేయండి. కుట్టేసి దించేసేసి పాదం పైకి లేపొద్దు, అలా పెట్టేసేసి ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ సేమ్ అంతే, ఇందాక అది బ్లౌజ్లో నుంచి నడుము లూజు ఫస్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేసేసాను. ఇది వచ్చేసేసి ఉక్స్ పట్టికి వెళ్ళేసేసి లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేసాను. ఇప్పుడు రెండు మార్కింగులు కూడా కలిపి పట్టుకొని తిన్నగా ఒక కుట్టేసేయండి. తిన్నగా ఒక కుట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూసాక సైడ్ జాయింటింగ్స్ ఖచ్చితంగా ఇలానే తీసుకోండి, అప్పుడే నడుము లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలాగా కుదురుతుంది అనమాట. చూసారు కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంతే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా 3 కుట్లు ఇచ్చేసామంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఈ డిజైనింగ్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది క్లారిటీగా చెప్పాను కదా.
క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే కనుక ఒక లైక్ ఇచ్చి నాకు కామెంట్లో చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఉందా లేదా కూడా చెప్పండి. ఈ మధ్య ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అక్క మీ ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చింది, మంచిగా అర్థమైంది అక్క అని చెప్పేసి పెట్టారు. నాకు అలా చిన్న కామెంట్ కూడా ఎంత బూస్టింగ్గా ఉంటుందంటే ఎంతో హ్యాపీనెస్ అనమాట. ఎంత హ్యాపీనెస్ అంటే నేను చుట్టుపక్కల మా ఫ్రెండ్స్కి కూడా చూపించుకుంటున్నాను అనమాట. చూడు నాకు కామెంట్ వచ్చింది అనేసి. అంత హ్యాపీనెస్ అండి నాకైతే. మీ యొక్క చిన్న కామెంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి. నాకు కామెంట్ రూపం అయితేనే తెలుస్తుంది కదా నాకు నా వీడియో ఎవరు చూస్తున్నారు, ఎట్లా ఉంది. ఇప్పుడు చూడండి మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చంక కుట్టు చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా ప్లస్ మార్క్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కూడా సన్నగా నీట్గా వచ్చేసింది. హ్యాండ్స్ డిజైనింగ్ కూడా ఎంత బాగా వచ్చిందంటే అసలు కస్టమర్ వేసుకొని కూడా అద్దినట్టు, బొమ్మకు అద్దినట్టు కుట్టావు అక్క, సూపర్ ఉంది అని చెప్పారు. నాకు బాగా హ్యాపీనెస్ అనిపించింది. ఇంత హ్యాపీనెస్ ఏంటంటే మనం పొద్దంతా కష్టపడి కుట్టినాక కస్టమర్ వచ్చి వేసుకొని సూపర్ ఉంది, బాగా నచ్చింది అనగానే ఆ హ్యాపీనెస్లో మన కష్టం అంతా పోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే బోట్ నెక్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ఒక బటన్ పెట్టేస్తాను తర్వాత చేతి పని చేసేటప్పుడు. చూడండి నెక్ థ్రెడ్ పైపింగ్ కూడా ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో. ఆ నీట్నెస్ అనేది మన కస్టమర్ చెప్పే కాంప్లిమెంట్తో మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మా కస్టమర్ కాంప్లిమెంట్కి. ఇక్కడే వచ్చి మా ఇంట్లోనే వేసుకొని చూసి మరీ సూపర్ ఉంది థ్యాంక్స్ అని చెప్పేసరికి చాలా హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. మీ యొక్క చిన్న కామెంట్తో నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందండి. కాబట్టి మన వీడియో కనుక నచ్చింటే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీకు యూస్ఫుల్ అయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. బిగినర్స్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన వీడియోస్ అన్నీ. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింటే లైక్ మాత్రం మర్చిపోద్దు. ఇంకా నాకు చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే చిన్న కామెంట్ ఇచ్చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంత ఓపిక్గా నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. చూసారు కదా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది.